Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రైజ్ లార్డ్. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. చాలండి. ఇంకొక లేఖన భాగము కూడా చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకు భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. చాలండి. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యములు వాయించుచు, కంఠ స్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉన్నాము. దేవుడు సామాన్యతలో తన్ను తాను మరుగుపరుచుకొని పిదప అందులోనే బయలుపరుచుకొనుట అనే వర్తమానము ప్రభువా. మేము నాయన ఈ దినము ధ్యానము చేయబోచుండగా ప్రభువా, బలిష్ఠుడైన దూత మా ప్రవక్త యొద్దకి ఏ విధముగా వచ్చి ప్రభువా ఆ గ్రంథాన్ని విప్పి ప్రభువా దానిలో ఉన్న సంగతులు ప్రవక్తకి బయలుపరిచాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ చిన్న వధువు ఉన్నది ప్రభువా. ఈ వధువుకు కూడా అదే సంగతులు మా ప్రవక్తకి బయలుపరిచిన అవే సంగతులు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రియమైన భార్యకు బయలుపరచమని అడుకొంచున్నాం. మీరే ప్రత్యక్షపరచండి అయ్యా, మీరే బయలుపరచండి అయ్యా. అయ్యా, అవి జ్ఞానులకు వివేకులకు ఆ సంగతులు మరుగుపరిచానని, నేర్చుకునే పసిబాలులకు ఆ సంగతులు బయలుపరిచానని నీ లేఖనము సెలవిస్తా ఉన్నది ప్రభువా. నీవు తెలియజేసిన సమాచారాన్ని అయ్యా నేర్చుకునే పసిబాలురికి నాయన బయలుపరుస్తున్న దేవుడవో ప్రభువా. నీ కృప మాకు తోడుగా ఉంచమని అడుగుచున్నాం. కొద్ది నిమిషాలు మీరే మాతో మాట్లాడండి.
ఈ గడియ వాక్యం ఇవ్వండి. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం ఇవ్వండి. మా దోషములు, మా పాపములు, మా అతిక్రమములు నీ రక్తము క్రింద పెట్టి ఉన్నాము ప్రభువా. నీవే నాయన ఇక్కడున్న ఈ ప్రజలందరినీ అభిషేకించి మీరే మాట్లాడి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మరి పోయిన వారం మనము ఎంతమందికి గుర్తుంది? 400 పేరమ్మ. పోయిన వారం మనం ధ్యానం చేసింది ఎంతమందికి గుర్తుంది? $400. హల్లెలూయా. అయితే మనము 397 అంటే ఒక 2-3 పేరాలు వెనక్కి వెళ్తున్నాను నేను. దానికి సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది. గమనించండి, నేను ఆ చుక్క సీర ఒక బ్లీచ్లో వేయుచున్నాను. మీ అందరికీ తెలుసు, దీన్ని మనం ధ్యానం చేసాం. 397వ పేర. దేవుడు సామాన్యత ఎందు తను తాను మరుగుపరుచుకొని పిదప అందులోనే బయలుపరుచుకునుట. మీ దగ్గర మెసేజ్ హబ్ ఉన్నా చూడొచ్చు, లేకపోతే వర్తమానం బుక్ ఉన్నా చూడండి. సీరా గురించి ప్రవక్త ఇక్కడ మాట్లాడుచున్నాడు. బ్లీచ్. హల్లెలూయా. ఒక చుక్క సీరాను ఒక బ్లీచ్ లో వేయుచున్నాను. ఏమి సంభవించును? వెంటనే నలుపు మరక, ఆ సీరా రంగు తక్షణమే పోవును. హల్లెలూయా. ఆ నలుపు దేనికి సాదృశ్యముగా ఉన్నది? పాపమునకు. అంటే ఒక వ్యక్తిలో పాపము పోవాలంటే ఇక్కడ సీరా మరక బ్లీచ్లో వేయబడితే తక్షణమే ఎలా పోతుందో, యేసుక్రీస్తు రక్తములో మన పాపమనే మరకలు పడినప్పుడు తక్షణమే అవి వెళ్ళిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం చూడండి. ఆ నలుపు మరక సీరా రంగు తక్షణమే పోవును, మరలా దాన్ని మీరు కనుగొనలేరు. ఆ పాపము కనుగొనలేరు, అది పోయినది. దాన్ని మరలా మీరు ఎన్నటికీ చూడలేరు. ఏమి సంభవించింది దానికి? ఇప్పుడు దానిలో నుండి ఏమీయూ పైకి వచ్చుట మీరు చూడలేరు. ప్రైజ్ ది లార్డ్. మీరు చూడలేరు. ఎందువల్ల మీరు చూడలేరు? ఎందుకనగా అది విచ్ఛిన్నమైపోయింది. అదేమైంది? ఆ రసాయనాలన్నీ విచ్ఛిన్నమైపోయాయి. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, అది మరలా మూల ఆమ్లాల్లోకి పోయింది. హల్లెలూయా. మరి ఒక క్రైస్తవుడు ఒప్పుకొనిన పాపము తిరిగి మరలా అది అపవాది మీదకి వెళ్ళుతుంది అన్నాడు ప్రవక్త. ఇక్కడ ఈ యొక్క ఆమ్లాలు, అది ఒక మూల ఆమ్లాల్లోనికి అది ఎలాగ వెళ్ళినదో, హల్లెలూయా, ఆ సీరా రంగు అది విచ్ఛిన్నమైపోయి తిరిగి మరలా అది మూల ఆమ్లాల్లోకి ఎలాగ వెళ్ళినదో, అదే విధముగా ఒక వ్యక్తిలో ఉన్న పాపము ఎప్పుడైతే అతడు ఒప్పుకుంటున్నాడో, అతడు దేవుడి దగ్గర దాన్ని ఒప్పుకుంటున్నాడో, అప్పుడు అతనిలో ఉన్న పాపము కూడా విచ్ఛిన్నమైపోయి అది అపవాది మీదకి వెళ్ళిపోతుంది. అది ఎక్కడి నుండి అయితే వచ్చినదో అక్కడికి మూలం దగ్గరికి వెళ్ళిపోతుంది అంటున్నాడు ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. సంగమా, ఇప్పుడు మీరు పట్టుకుంటున్నారా? ఇప్పుడు విజ్ఞానము ఏం చెప్తుందంటే దాని గురించి, మూల ఆమ్లాల్లోకి పోయినది అని ఇప్పుడు విజ్ఞానము మనకి చెప్తా ఉన్నది. ఇప్పుడు ఆమ్లాలు గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్త. హల్లెలూయా. ఈ ఆమ్లాలు ఎక్కడి నుండి వచ్చినవి చూసారా? మీరు చెప్పచ్చు అవి ఫలానా వాటి నుండి వచ్చినవి అని. అది సరి. ఉదాహరణకు ఆవిర్ల వల్ల ఆమ్లాలు తయారవుతాయి. దేని వల్ల? ఆవిర్ల వల్ల ఆమ్లాలు తయారవుతాయి. ఆవిర్లు ఎక్కడి నుండి వచ్చినవి? ఆవిర్లు అణువుల వల్ల వచ్చాయి.
అణువులు ఎక్కడి నుండి వచ్చాయి? అణువులు పరమాణువుల నుండి వచ్చాయి. పరమాణువులు ఎక్కడి నుండి వచ్చాయి? పరమాణువులు ఎలక్ట్రానిక్స్ నుండి వచ్చాయి. హల్లెలూయా. సూర్యరశ్మి నుండి. ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటండి? సూర్యరశ్మి నుండి ఈ యొక్క పరమాణువులు వచ్చాయి. హల్లెలూయా. ఎలక్ట్రాన్స్ సూర్యరశ్మి నుండి. చూడండి ఇవి ఎలా వస్తుందో, ఇవి ఒకదాని మీద ఒకటి ఎలాగ ఆధారపడి ఉన్నాయో చూడండి. ఈ విధముగా మన రసాయనవేత్తలు కనిపెట్టిన దానిని చూచుకుంటూ పోయిన ఎడల మరప్పుడు అది ఒక పదార్థమైనచో మరి అది సృష్టించబడి ఉండిన ఎడల అది సృష్టికర్త యొద్ద నుండి రావాలి. హల్లెలూయా. అది ఎక్కడి నుండి రావాలి? ఏదైనా కానీ సృష్టికర్త దగ్గర నుంచే రావాలి. అది పదార్థమైనట్లయితే సృష్టికర్త దగ్గర నుంచి రావాలి. కావున మీరు తలవని తలంపుగా ఇక్కడ కూర్చొని ఉండలేదు. మీరు ఆలోచించకుండా ఇక్కడ లేరంటున్నాడు. హల్లెలూయా. నేను ఏదో అనుకోకుండా 12:30 వరకు లేదా 1 గంట వరకు మిమ్మల్ని ఇక్కడ ఉంచలేదు. హల్లెలూయా. ఇక్కడ నీతిమంతుని అడుగుజాడలు ఎవరి నిర్ణయించారంటే ప్రభు ద్వారా నిర్ణయించబడ్డాయి. ఈరోజు ఒక విశ్వాసి యొక్క అడుగుజాడలు ప్రభువు ద్వారా నిర్ణయించబడ్డాయి. నీతిమంతుడు ఎవరంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడేవాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. అతని యొక్క అడుగుజాడలు ఎవరి ద్వారాగా నిర్ణయించబడ్డాయి? ప్రభు ద్వారాగా నిర్ణయించబడ్డాయి. హల్లెలూయా. దానికేదో ఒక కారణం ఉన్నది. ఆ కారణం ఎంతమందికి తెలుసు? ఆ కారణం హల్లెలూయా. ఆ కారణం దేవుడు నిన్ను పిలిచిన ఉద్దేశం, దేవుడు నిన్ను వర్తమానంలోకి తీసుకొచ్చిన కారణం వధువుకి తెలుసు. అది పత్రికలు కూడా చదివినది వధువు. మరి వధువు ఏం చేస్తుంది? క్రీస్తు యొక్క గుణాతిశయాలు ప్రచురం చేయాలని, క్రీస్తుని లోకంలో ప్రత్యక్షపరచాలని, ఆయన ఏమై ఉన్నాడో చూపించాలని ఈమె ముందుగానే అడుగుజాడలు దేవుడు నిర్ణయించేశాడు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు దానికేదో ఒక కారణం ఉన్నది. దాన్ని మీరు నమ్ముటకు ఏదో ఒక ఉద్దేశం కలదు. ఈ వర్తమానం నమ్ముటకు ఒక ఉద్దేశం ఉన్నదా? హల్లెలూయా. ఇంకా అంటున్నాడు దాన్ని మీరు నమ్మకుండా ఉండుటకు కూడా ఒక ఉద్దేశం ఉంది. హల్లెలూయా. మీరు చెప్పండి, ఫరోని కలగజేసింది దేవుడే, మోషేని కలగజేసింది దేవుడే. మోషే దేవుడు స్వరము విన్నాడు, దేవుడు వాక్యానికి సరెండర్ అయి జీవితాన్ని వాక్యానికి అర్పించాడు. అదే ఫరో అయితే హృదయాన్ని కఠినమైనది, దేవుడు వాక్యానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. వీళ్ళిద్దరిని కలగజేసింది దేవుడే. హల్లెలూయా. పట్టుకున్నారా? కొందరినేమో ఘనతకు వాడతాడు, కొందరినేమో ఘనహీనతకు వాడతాడు. కుమ్మరివాడు కుండను తయారు చేసేటప్పుడు కొన్ని పాత్రలు ఘనతకు, రాజుగారు తాగటానికి గిన్నెగా వాడతాడు, తయారు చేస్తాడు. కొన్ని ఘనహీనత కొరకు. అర్థమవుతుందా? అది కుమ్మరివాడి ఇష్టం. ఆ ఘనహీనత కలిగిన పాత్ర ఇలా అంటదా కుమ్మరివాడితో? నన్నెందుకు అయ్యా నువ్వు ఇలా తయారు చేసావని ఆ పాత్ర అంటదా? అంటానికి లేదు. కుమ్మరివాడి ఇష్టం అది. అలాగే దేవుడి ఇష్టం. దేవుడే కుమ్మరివాడై ఉన్నాడు. పట్టుకున్నారా? ఇక్కడ అంటున్నాడు, అమ్మ జాగ్రత్తగా చూడమ్మా, దాన్ని మీరు నమ్మకుండా ఉండుటకు కూడా ఒక ఉద్దేశం కాదు. ఆ సీరావలే అది ఉన్నది. హల్లెలూయా. సీరావలే అది ఉన్నది. అమ్మ 401వ పేరా వైపుకి నేను తిరుగుతున్నాను, మీరు చూడండి అమ్మా. ఇప్పుడు దాన్ని మనము విరగొట్టవలెను. హల్లెలూయా. ఆ పాపాన్ని విరగొట్టాలి, ఆ నల్ల సీరా మరకను విరగొట్టాలి. అది విరగొట్టాలంటే బ్లీచ్ కావాలి. ఇప్పుడు ఒక వ్యక్తిలో పాపం పోవాలి అంటే యేసుక్రీస్తు రక్తం అన్న బ్లీచ్ కావాలి. మొదటిగా అణువుల వరకు దానిని తీసుకొని వద్దాం. ఇప్పుడు మనం అణువులు తీసుకుందాం. ఇక్కడ నేను ఒక అణువుకు 9 అణువులు. పట్టుకుంటున్నారండి? ఈ లెక్క ప్రవక్తకే అర్థమైంది, నాకైతే ఎంతో ప్రయత్నించారు.
ఈ లెక్క అర్థం చేసుకొని మీకు చెప్దామని నా వల్ల కాల. మరి ఎవరైనా మీరు అర్థమైతే హెల్ప్ చేయండి, సహాయం చేస్తారనుకుంటున్నాను. హల్లెలూయా. ఇక్కడ 9 అణువులు 12 అణువులు చేర్చిన 12 అవుతుంది. ఈ 9 అణువులకి 12 అణువులు చేర్చామనుకో ఎంత అవుతుంది? 12 అవుతుంది. మరి ఆ లెక్క ప్రవక్త తీసుకొని వాడాడు. హల్లెలూయా. ఇంకేమంటున్నాడంటే, ఇప్పుడు అది 11 అయినట్లయితే, అది 11 అయినట్లయితే అయిన ఎడల దాని నుండి ఎరుపు రంగు వస్తుంది. హల్లెలూయా. 11 అయితే ఏ రంగు వస్తుంది? 1 1. 11 అయితే ఎరుపు రంగు వస్తుంది. అయితే నలుపు రంగు రావాలంటే 1 2గా ఉండాలి, అంటే 12గా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అణువుల సంఖ్యను బట్టి రంగు ఏర్పడుతుంది. ఆ అణువుల సంఖ్యను బట్టి 11 12 అణువుల సంఖ్యను బట్టి రంగు అనేది ఏర్పడుతుంది అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ పరమాణువుల్లోకి వెళ్తున్నాడు నెక్స్ట్. హల్లెలూయా. నెక్స్ట్ 401వ పేరాల్లో అణువుల గురించి మాట్లాడాడు. నాకు తెలిసి సైంటిస్ట్కి కూడా అర్థం కాదు ఇది. సైంటిస్ట్కి కూడా, ఈ లోక తత్వవేత్తకు కూడా అర్థం కాదు. మరి 7వ తరగతి మన ప్రవక్త చదివినది, మరి అంత లోతైన విషయాలు తీసుకొని మన ప్రవక్త మాట్లాడాడు. మరి మీలో ఎవరైనా చెప్తారా? 9కి ఏమంటున్నాడండి? 9 అణువులు 12 అణువులు చేర్చిన 12 అవుతుంది. ఎట్ట అవుతుందో వివరించు. 9 అణువులకి 12 అణువులు చేర్చిన 12 అవుతుంది. హల్లెలూయా. ఇంకోటి ఏమంటున్నాడు? ఇప్పుడు అది 11 అయితే, 1 1 11 అయినట్లయితే అది ఏ రంగు వస్తుంది అంటున్నాడు? ఎరుపు రంగు వస్తుంది అంటున్నాడు. నలుపు రంగు రావాలంటే 12 కావాలంటున్నాడు. మరి ఆయన ఏ సూత్రాన్ని ఉపయోగించాడో. హల్లెలూయా. మరి చాలా ప్రాముఖ్యమైన విషయాలండి ఇవి. మరి ఇక్కడ రంగు కలరు మరి ఆ యొక్క అణువుల సంఖ్యను బట్టి మారుతుంది అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పరమాణువుల్లోకి వస్తున్నాడు. పట్టుకుంటున్నారండి. మరటి పిదప మనము పరమాణువులకు పోదాం. ప్రవక్త అంటున్నాడు పరమాణువులకు పోదాం. అది పరమాణువు. పరమాణువు 9 పైన ఎన్నేశాడు? 6 9 నెత్తి మీద 6. హల్లెలూయా. 6 పరమాణువులకు ప్లస్ 4 నెత్తి మీద 3 ఈ పరమాణువులు కలిపామనుకో 9 నెత్తి మీద 6 ప్లస్ 4 నెత్తి మీద 3 ఈ పరమాణువులు కలిపితే 16 నెత్తి మీద 11 పరమాణువులు వస్తాయి అన్నాడు. మరి ఎవరన్నా చెప్తారా దానికి? ఎవరన్నా ఎలా వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేయగలరా? హల్లెలూయా. చదువుకున్న వాళ్ళైనా సరే దేవుడికి వైపు కలుగును గాక. 9 నెత్తి మీద ఎన్నేసాడండి? 6 6 పరమాణువులు. 4 ప్లస్ కూడుతున్నాడు. 4 నెత్తి మీద ఎన్నేస్తున్నాడు? 3 వేస్తున్నాడు. ఈ 2 కలుపుతున్నాడు. ఈ 2 కలిపితే ఎంత వస్తుంది? 16 నెత్తి మీద 11 వస్తుంది. ఎందుకు దిగినాయో పైకి పెరిగినాయో. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? మరి అట్టకొస్తుంది. 16 నెత్తి మీద 12 పరమాణువులు అయినట్లయితే అది ఊదా రంగు వస్తుంది అంటున్నాడు. ఊదా రంగు. ఊదా రంగు కావాలంటే నీకు 16 నెత్తి మీద అది 12 రావాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఊదా రంగు వస్తుంది అంటున్నాడు. ప్రవక్తకి ఇవన్నీ ఎలా తెలుసు అంటావు? ఇంత జ్ఞానం. ఈ బైబిల్ పండితుడి దగ్గరికి వెళ్ళి చెప్పు, తెలుస్తుందేమో.
సరే, ఒక సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చెప్పు, లేకపోతే బాగా నేర్చుకున్న ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పు, తెలుస్తాయేమో తెలియవు. కానీ దైవ జ్ఞానం ద్వారా ప్రవక్త ఈ సంగతులు రాస్తున్నాడు. ఏ రంగు దేని బట్టి వస్తుందో కూడా చెప్తున్నాడు. మనకు తెలుసా అండి ఏ రంగు దేన్ని బట్టి వచ్చిద్దో? 16 నెత్తి మీద 12 ఎత్తే ఊదా రంగు వచ్చిందని ఎవరికన్నా తెలుసా? కానీ ప్రవక్త చెప్పేస్తుండు 16 నెత్తి మీద 12 వేస్తే ఊదా రంగు, పరమాణువులు ఊదా రంగు వస్తుంది అంటున్నాడు. హల్లెలూయా. చూసారా? మరటు పిదప దాన్ని ఇంకా విచ్ఛిన్నం చేయగలరు, బ్రేక్ చేయొచ్చు అంటున్నాడు. ఈ సూత్రాలు గనక అర్థమైతే మరి కలర్స్ ఎలా వస్తాయి ఏంటి అన్నీ అర్థమైపోతాయి. అణువులను పరమాణువులు చేయటం అన్నీ తెలుస్తాయి. హల్లెలూయా. ఇది దైవ జ్ఞానం ద్వారా మాత్రమే దీన్ని పట్టుకోగలరండి. అది దేన్ని చూపించుచున్నదనగా ప్రారంభంలో ఏదో ఒకటి ఉన్నదని అది తెలుపుచున్నది. హల్లెలూయా. అది సామాన్యమైన జ్ఞానం, అది సృష్టి. దానికి ఒక సృష్టికర్త ఉండాలి. మరి అది సృష్టికర్త నుండి బయలుదేరి అది వేరు వేరు విధాలుగా తయారు చేయబడింది. సృష్టికర్త నుండే కదండి సృష్టి అంతా తయారు చేయబడింది. వేరు వేరు విధాలుగా తయారు చేయబడింది. చూడండి, భూమిలోనే రకాల కలర్స్ ఉన్నాయి. ఇక్కడ నల్లగా ఉండేది భూమి, అంటే నల్ల మట్టి. అవునా? బాపట్ల అక్కడ ఇంకొక కొంచెం బాపట్లకు పైకి వెళ్ళావనుకో ముగ్గేస్తారే, అది తెల్ల ముగ్గు, ఆ కలర్ ఉండిద్ది. పట్టుకుంటున్నారా అండి? ఉప్పుగుండూరు అటు సైడ్ వెళ్ళిపోయావనుకో కలర్ మారిద్ది. ఇంకొక సైడ్ వెళ్ళావనుకో ఎర్ర నేల, అక్కడ దాకా ఎందుకు ఆ క్వారీ దగ్గరికి వెళ్ళావనుకో ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడ నల్లరేగడ. అదే క్వారీ దగ్గరికి వెళ్తే ఎర్రమట్టి వచ్చేసిద్ది. అంటే మట్టిలో కూడా చూసారు కలర్స్. ప్రజల పట్టుకుంటున్నారా అండి? మరి ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడో చూడండి. హల్లెలూయా. సృష్టికర్త నుండి బయలుదేరి అది వేరు వేరు విధాలుగా తయారు చేయబడింది. ఇప్పుడు విజ్ఞానము అది చేయుటకు పరమాణువులను తీసుకుంటుంది. B16 పట్టుకుంటున్నారా? B16 ను 12తో గుణించినను 14తో గుణించినను ఏమి చేసినా దాన్ని వాళ్ళు చెయ్యనే చేయలేరు. విజ్ఞాన శాస్త్రానికి అది దొరకదు. హల్లెలూయా. B16 1-6ను 12తో గుణించండి లేకపోతే 14తో గుణించినా కానీ అది అందదు విజ్ఞాన శాస్త్రానికి. దాన్ని వాళ్ళు చెయ్యలేరు. దేవుడే చెయ్యాలి. అది సృష్టికర్త హైలే, దేవుడే చెయ్యాలి. మరటి పిదప విజ్ఞానం దాన్ని తాకులాగున ఆ యొక్క దేవుడి యొక్క ప్రయోగశాలలోకి వెళ్ళులాగున అది తాకగలుగు ఆ పరమాణువుల స్థితికి వచ్చుచున్నది. పట్టుకుంటున్నారా? ఇప్పుడు మనిషి దేవుని యొక్క ప్రయోగశాలలోకి జ్వరపడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు పరమాణువులను తాకగలిగే స్థితిలోకి వెళ్తున్నాడు. పట్టుకున్నారా అండి? మీరు చూడండి, హిరోషిమా నాగసాకి మీద అమెరికా మొట్టమొదటిసారిగా న్యూక్లియర్ వెపన్స్ వాడింది. ఎంత పెద్ద పేలుడండి అది! ఎంత పెద్ద పేలుడు! దానికి సంబంధించి ఏమి విచ్ఛిన్నమైంది అక్కడ? ఆ పేలుడు జరగటానికి ఏం జరిగింది అక్కడ? ఏం కనుగొంది? పట్టుకుంటున్నారా ఈ విషయాలు? హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, మీరు మొన్న ఆశీష్ లాల్ గారు వర్తమానం గనక మీరు విన్నట్లయితే దాంట్లో లెంత్ అది డైమెన్షన్స్ కదా, అది 7 డైమెన్షన్స్ లో చెప్తాడు. తరంగం యొక్క లెంత్ ఎక్కువగా ఉంటేనేమో, హల్లెలూయా, ఏమొస్తుందంటే తరంగం యొక్క లెంత్ ఎక్కువగా ఉంటేనేమో అది తక్కువ
ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అదే ఫ్రీక్వెన్సీ, తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అదే తరంగము యొక్క లెంత్, వేవ్ లెంత్ దగ్గరగా ఎక్కువగా ఉందనుకో, అప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. సేమ్ లెంతే, కానీ అది దేని మీద ఆధారపడింది అంటున్నాడు? వేవ్ లెంత్ మీద ఆధారపడింది అంటున్నాడు. ప్రజల్లో మరి మీరు అది వినండి, అవి డైమెన్షన్స్ వినండి, మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. మరి 7వ తరగతి చదివిన మన కాల ప్రవక్తకి ఆ విషయాలన్నీ ఎలా తెలిసి బోధించాడంటావు? హల్లెలూయా. ఈరోజు మనం జుట్టు పట్టుకొని పీక్కుంటున్నాం, కానీ ఆ విషయాలు మనకు అర్థం కావటంలా. కానీ 7వ తరగతి చదివిన మన కాల ప్రవక్తకి ఈ విషయాలన్నీ ఈజీగా అర్థమైపోయినాయి. ఎలాగ అర్థమైనాయి అంటావు? సంగతులు ఎలా గ్రహించాడంటావు? ప్రజల్లో దైవ జ్ఞానం ద్వారా, దైవ ప్రత్యక్షత ద్వారా. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటున్నాడు మానవ జ్ఞానం అనేది, ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం అనేది దాన్ని తాకులాగున అది తాకగలుగు ఆ పరమాణువుల స్థితికి వచ్చి ఉన్నది. అటు పిదప అది అణువులు గాను, మరటు పిదప మరి ఇంకా కొంచెం మెరుగైన స్థితికి వచ్చును. అటు పిదప అది మరేదో కార్యంగా మారును. అటు పిదప మొదటి కార్యముగా అది రసాయనముగా మారును. మరటు పిదప వారు దానిని కలిపెదరు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? మరి విజ్ఞాన శాస్త్రము ఒక కలర్ రావటానికి, ఒక రంగులు రావటానికి ఈ ప్రాసెస్ చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. హల్లెలూయా. మానవుడు పాపము చేయుటకు మునుపు, నేను ముగించబోతున్నాను అంటున్నాడు ప్రవక్త. మానవుడు పాపం చేయటానికి మునుపు నేను ముగించబోచున్నాను, అయితే దీన్ని వదలకండి, గట్టిగా పట్టుకోమంటున్నాడు ప్రవక్త. మానవుడు పాపం చేసినప్పుడు అతడు దేవుని నుండి వేరుపరచబడినప్పుడు మహా అగాధమును దాటి ఈ ప్రక్క మరణంలోకి వచ్చాడు. అంటే ఒక పెద్ద అగాధం ఉంది. మీరు చూసారా? ఇది ఎక్కడ చెప్పాడా అంటే, మీరు చూస్తే లాజరు, ధనవంతుడు లాజరు దగ్గర చెప్పాడు. పెద్ద అగాధం మీకు తెలుసా? అగాధం ఉంది అక్కడ. హల్లెలూయా. ధనవంతుడు అడుగుతున్నాడు. ధనవంతుడు ఏమడుగుతున్నాడు? అబ్రహాం రొమ్మున ఉన్న లాజర్ని పంపించు, ఒక చుక్క నీటి బొట్టు వెయ్యి అని అడుగుతున్నాడు. ఇక్కడ నేను యాతన పరచబడుతున్నాను అంటున్నాడు. అగాధము అంటే అగాధానికి అవతల పక్క పడిపోయాడు మానవుడు. హల్లెలూయా. మరణంలో ఉండిపోయాడు. ఇప్పుడు అగాధానికి అవతల పక్క మరణంలో ఉన్న ఈ మానవుడు, ఆశలే లేని మానవుడిని దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ మానవుడిని రక్షించాలని ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. అదే విమోచన ప్రణాళిక. ఇక్కడ మీరు పట్టుకుంటున్నారా? దాన్ని జాగ్రత్తగా, అందుకే దీన్ని వదలద్దు అంటున్నాడు ప్రవక్త. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. దేవుడి నుండి వేరు చేయబడినప్పుడు మహా అగాధమును దాటి ఈ ప్రక్క మరణంలోకి వచ్చాడు. అతను వదిలివేశాను. హల్లెలూయా. వేరే మార్గమే లేదు. ఇక ఏదన్నా మార్గం ఉందా? అగాధాన్ని దాటి అవతల పక్కకి వెళ్ళిపోయాడు, మరణంలోకి వెళ్ళిపోయాడు. వేరే మార్గమే లేదు ఖచ్చితంగా. అతడు తిరిగి వెళ్ళుటకు వేరే మార్గమే లేకపోయింది. అతడు తిరిగి మరలా జీవంలోకి రావటానికి, పాపం చేసినప్పుడు అవాదములు పాపం చేసినప్పుడు తిరిగి మరలా జీవంలోకి రావటానికి వేరే మార్గమే లేకపోయింది. దేవుడే ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు అక్కడ. ఆ మార్గం ఏదో మీరు పట్టుకుంటేనే ఈ వర్తమానం మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. వేరే మార్గమే లేదు. ఖచ్చితంగా అతడు తిరిగి వెళ్ళుటకు వేరే మార్గమే లేనే లేదు. అయితే అతడు తిరిగి పోవుటకు ప్రయత్నించినప్పుడు మహా అగాధమునకు ఆ ప్రక్కన నుండి ఆదాము పలుకుటకు. హల్లెలూయా. ఇప్పుడు తిరిగి రావాలంటే మహా అగాధం ఉంది. ఈ మహా అగాధం అవతల పక్క నుండి పలుకుతా ఉన్నాడు. ఒక్క ఆదాము మాత్రమే కాదు, ఆదాములో ఉన్న బిడ్డలందరూ ఉన్నారు. హల్లెలూయా. ఆదాములో హేబేలు ఉన్నాడు, షేతు ఉన్నాడు, పట్టుకున్న ఎనోషు ఉన్నాడు,
కేనాను ఉన్నాడు, మాలియేలు ఉన్నాడు, ఏరేదు ఉన్నాడు, హానోకు ఉన్నాడు. పట్టుకుంటున్నారా? లెమేకు ఉన్నాడు, మెతుషెలా ఉన్నాడు, నోవాహు ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఎవరిలో ఉన్నారంటే ఆదాములో ఉన్నాడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా మీరు? ఈ విషయాలన్నీ జాగ్రత్తగా పట్టుకుంటున్నారు అనుకుంటున్నా. హల్లెలూయా. వీళ్ళు ఎక్కడున్నారు? అగాధానికి అవతల పక్కకి వెళ్ళిపోయారు. ఈ మానవుడు మరణంలోకి వెళ్ళిపోయాడు. పెద్ద అగాధం ఉండిపోయినది. ఈ అగాధానికి అవతల పక్కకి వెళ్ళిపోయాడు. అతడు తిరిగిపోవుటకు ప్రయత్నించినప్పుడు మహా అగాధము ఆ ప్రక్క నుండి ఆదాము పలుకుటకు, హేబేలు పలుకుటకు, ఆ గొర్రె పిల్ల యొక్క లేక ఆ మేక యొక్క లేక గొర్రె యొక్క లేక ఏదో ఒక దాని రక్తమును ప్రత్యన్మయముగా అర్పించిన దానిని దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ మానవుడిని రక్షించే మార్గం ఏమిటయ్యా? ఆ మరణంలో ఉన్న మానవుడిని, అగాధానికి అవతల వైపున ఉన్న మానవుడిని తిరిగి మరలా తీసుకొని వచ్చే మార్గం ఏదయ్యా అంటే గొర్రెపిల్ల యొక్క రక్తం. హల్లెలూయా. గొర్రెపిల్ల యొక్క రక్తం ప్రత్యన్మయముగా, తన సొంత రక్తం, దేవుని యొక్క రక్తం. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు యూదుల రక్తం ద్వారా కాదు, అన్ని జనుల రక్తం ద్వారా కాదు, దేవుని రక్తం ద్వారాగా మీరు విమోచించబడి ఉన్నారు. రైతులా, దేవుడి రక్తము ద్వారా మనం విమోచించబడినది. అందుకే ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ గొర్రె యొక్క లేక మేక యొక్క లేక ఏదో ఒక దాని యొక్క రక్తం ప్రత్యామ్నాయంగా అర్పించినా దాన్ని దేవుడు అంగీకరించాడు. 406వ పేరా నేను చదువుతున్నాను. ఆ ప్రక్క అతడు దేవ కుమారునిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ పక్క దేవుని కుమారుడుగా ఉన్నాడు. అతను దేవుని సంతతిగా ఉన్నాడు. ఆదాం దేవుని కుమారుడా కదా అండి? దేవుని కుమారుడిగా ఉన్నాడు, దేవుని సంతతిగా ఉన్నాడు. అతను భూమిని స్వతంత్రించుకొని ఉండెను. అంటే భూమి అంతటి మీద కూడా అధికారం ఇచ్చాడా? హల్లెలూయా. ఆదాము దాన్ని పోగొట్టుకున్నాడు, రెండవ ఆదాము దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. హల్లెలూయా. మొదటి ఆదాము, రెండవ ఆదాము. మొదటి ఆదాము పోగొట్టుకున్నాడు, రెండవ ఆదాము దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. ప్రైజుల్లా. మీరు చూస్తున్నారా? ఇక్కడ చూడండి, ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి. హల్లెలూయా. దేవుని సంతతిగా అతడు ఉండెను. అతడు భూమిని స్వతంత్రించుకొని ఉండెను. ప్రకృతిని అతడు అదుపులో ఉంచగలడు. హల్లెలూయా. ఏంటి? ప్రకృతితో మాట్లాడితే అది లోబడిద్దా? తుఫానుతో మాట్లాడితే తుఫాను లోబడిద్దా? హల్లెలూయా. మరి యేసుక్రీస్తు తుఫానుతో మాట్లాడినప్పుడు లోబడినదా? హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ప్రకృతిని వాళ్ళు ఏం చేస్తున్నారు? లోబర్చాడు. హల్లెలూయా. అదుపులో ఉంచగలడు. అతడు శూన్యములో పలకగలడు. ఏమి లేని చోట కూడా పలకగలడా? పలికితే అక్కడ సృష్టి జరిగిద్దా? హల్లెలూయా. మరి ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. పలికితే జరిగిద్ది. మరి యేసు పలికినప్పుడు జరిగినాయా? హల్లెలూయా. మీకు తెలుసా, మోషే పలికితే జరిగినాయా? మన కాల ప్రవక్త పలికితే జరిగినాయా? అపోస్తలులు పలికితే జరిగినాయా? ఇక్కడ అంటున్నాడు, అతడు శూన్యములో పలకగలడు. ఎందుకనగా అతడు ఒక సృష్టికర్త, సృష్టించగలడు. ఎందుకనగా తానే ఒక సృష్టికర్త. హల్లెలూయా. అతను దేవుని యొక్క సంతానమై ఉన్నాడు. హల్లెలూయా. అయితే అతను ఆ గీతను దాటినప్పుడు, దేవుని యొక్క సంతానముగా ఉన్న అతడు ఆ గీతను దాటినప్పుడు, యేసుక్రీస్తు ఏ అధికారం అయితే కలిగి ఉన్నాడో అదే అధికారం ఆదాము కూడా కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు నీటి మీద ఎలా నడిచాడో ఆదాము అవ్వలు కూడా నీటి మీద నడిచారు. యేసుక్రీస్తు ఎలా పలికాడో
ఆ జంతువులతో పలికాడో అలా ఆదాము అవ్వలు కూడా పలికారు. మన కాల ప్రవక్త పలకలేదా? వైద్యుల్లా జంతువులతో పలికాడు, చెట్టుతో పలికాడు. మీకు తెలుసా చెట్లతో పలికాడని? యేసుక్రీస్తు అంజూరు చెట్టుకెళ్ళి తిరిగి పలికాడు ఆయన. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి ఆయన ఏమంటున్నాడో. హల్లెలూయా. అయితే అతడు ఆ గీతను దాటినప్పుడు అతడు తన కుమారుని స్థానాన్ని కోల్పోయాడు. హల్లెలూయా. నీకు అధికారం ఉండాలంటే కుమారుని స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే అధికారం ఉంటుంది. ఎప్పుడైతే ఆ కుమారుడి స్థానాన్ని నీవు కోల్పోతావో అధికారంలో నుండి పడిపోయావని అర్థం. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఆదాము అధికారంలో నుండి పడటానికి కారణం ఏమిటంటే పాపము జరగటం ద్వారా. హల్లెలూయా. ఇంకా అంటున్నాడు, ఇంకేమంటున్నాడు చూడు. అలా కుమారుడి స్థానమును కోల్పోయాడు. స్వాభావికముగానే అతడు పాపి అయిపోయాడు. ఇక స్వాభావికంగానే అతడు పాపి. అతను సాతాను చేతిలో ఉండిపోయాడు. అతని ఆధీనములో అతడు ఉండిపోయాడు. మనిషి ఎవరి ఆధీనంలో ఉన్నాడు? సాతాను ఆధీనంలో ఉండిపోయాడు. ఇక సాతాను ఆధీనంలో పడటం కాదు, ఉండిపోయాడు. ఇక స్వాభావికంగానే వాడు సాతాను ఆధీనంలో ఉండిపోయాడు. ఇక మనిషి పుట్టే ప్రతి వాళ్ళు కూడా అంతే, పాపములోనే పుడుతున్నారు. భూమి మీదకి వచ్చి పాపపు క్రియలే జరిగిస్తున్నారు. ఇతడి మీద ఏలుబడి చేస్తుంది ఎవరయ్యా అంటే అపవాదే. సాతాను యొక్క ఆధీనంలోనే ఉండిపోయాడు మనిషి. ఇప్పుడు సాతాను యొక్క ఆధీనంలో ఉన్న ఈ మానవుడిని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన బిడ్డలని ఆ యొక్క సాతాను యొక్క అధికారము నుండి బయటికి తీసుకొని వస్తున్నాడు. దానినే రూతు గ్రంథం చెబుతుంది. రూతు భర్త ఉన్నాడు, ఒక భర్త. ఆ భర్త పేరేంటో తెలుసా? మహులోను. మహులోను. హల్లెలూయా. ఆ మహులోను అంటే అర్థమేంటో తెలుసా? వ్యాధి. వ్యాధి, అపవాది, వ్యాధి గలవాడు. పట్టుకుంటున్నారా? దేవుడు రోగములకు కర్త అంటావా? వ్యాధికి కర్త అంటావా? లేదు, అపవాది గాడు వ్యాధికి కర్త. హల్లెలూయా. ప్రతి రోగము అపవాదే. మీరు కావాలంటే దయ్యం శాస్త్రం వర్తమానం చదవండి. ప్రతి వ్యాధి, ప్రతి రోగము దయ్యము నుండే వస్తుంది, అపవాదే. పట్టుకుంటున్నారా సంగమా? ఈ విషయాలు పట్టుకుంటున్నారా? అయితే వాడి యొక్క మొదటి భర్త మహులోను. రూతు జీవితంలో ఏంటంటే ఆమె జీవితంలో వాడు చచ్చిపోయాడు, మహులోను చంపబడ్డాడు. అప్పుడు ఆమె వాక్య ప్రకారముగా భర్త చనిపోయినప్పుడు ఆ స్త్రీ ఏమైతుందంటే స్వతంత్రాలవుతుంది, వేరొకరిని చేసుకోవడానికి స్వతంత్రాలవుతుంది. భర్త చనిపోయాడు కాబట్టి ఆ యొక్క రూతు ఏం చేస్తా ఉన్నదంటే ఆ యొక్క బోయాజుని వివాహం చేసుకోవడానికి ఎలిజిబుల్ గా ఉండిపోయినది. అదే విధముగా మన యొక్క మొదటి భర్త చనిపోయాడు. ఎప్పుడైతే అగ్ని బాప్తిజం ద్వారాగా అపవాది చంపబడుతున్నాడో, మనలో చంపబడుతున్నాడో రెండవ భర్త అయిన యేసుక్రీస్తు హల్లెలూయా ఇక మనలో ఏలుబడి చేస్తాడు. పట్టుకుంటున్నారా ఈ విషయాలు? ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. చాలా స్టోరీలు ఉన్నాయి బైబిల్లో, మీకు అవన్నీ చదివితే మీకు అర్థమవుతాయి. అయితే ఇక్కడ అంటున్నాడు అతడు సాతాను చేతిలో ఉన్నాడు, స్వాభావికంగానే అతడు పాపి అయిపోయాడు, అతని ఆధీనంలో ఆ మనిషి ఉండిపోయాడు. మరి దేవుడు ఒక బలిని గైకొనెను. హల్లెలూయా. ఇప్పుడు మానవుడిని రక్షించడానికి మానవుడు నిస్సహాయంలో స్థితిలోకి వెళ్ళిపోయాడు. మానవుడు ఏమాత్రము కూడా తను తాను రక్షించుకునే స్థితిలో లేడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మానవుడిని రక్షించడానికి ఒకే ఒక ప్రత్యామ్నాయం, అంగీకరిస్తే చాలు. దేవుడు చేసిన కార్యాన్ని విశ్వసించడం ద్వారాగా
అంగీకరించటం ద్వారాగా, దాన్ని నమ్మటం ద్వారాగా, ఆ వాక్య ప్రత్యక్షత మీద ఆధారపడటం ద్వారాగా, దాని పక్షాన నిలబడటం ద్వారాగా దేవుడు ఈ మానవుడికి సహాయకుడుగా వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు ఒక బలిని గైకొనెను, రక్తములోని రసాయనాలను. అయితే ఎద్దుల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము పాపము నుండి వారిని వేరు చేయలేకపోయింది. పాత నిబంధన అంతా అంతేగా. ఎద్దుల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము ధర్మశాస్త్రం కింద ఉండిపోయారు. అనేక పరిశుద్ధులు కూడా అక్కడే ఆ రక్తము కిందే ఉండిపోయారు. ప్రైజ్ ది లార్డ్. అయితే అవన్నీ కూడా ఎవరికి సాదృశ్యముగా చిందించబడ్డాయి, చంపబడ్డాయి అంటే ఆ యొక్క యేసుక్రీస్తుకి సాదృశ్యముగా ఉన్నాయి. పాత నిబంధన నీడ, కొత్త నిబంధన నిజ స్వరూపం. ఇప్పుడు పాపం ఏం చేసింది? పాపము వారిని ఎప్పుడైతే పాపం చేశాడో ఈ యొక్క వ్యక్తి ఏం చేసేవాడంటే ఒక గొర్రె పిల్లను, ఒక మేక పిల్లను తీసుకొని వెళ్ళిపోయి దేవాలయంలోకి వెళ్ళేవాడు. దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఆ యాజకుడు, అయ్యా నేను పలానా పాపం చేశానని చెప్పినప్పుడు ఆ యాజకుడు ఆ యొక్క గొర్రెని బలిచ్చేవాడు. ఆ యొక్క గొర్రె కానీ మేక కానీ అక్కడ బలి ఇచ్చినప్పుడు అక్కడ ఆ యొక్క రక్తము దగ్గర వాళ్ళ చేతులు పెట్టేవాడు. ప్రజల్లో అక్కడ ఆ రక్తం ఏమవుతుందంటే చిందించబడేది. ప్రజల్లో ఎప్పుడైతే ఆ రక్తము చిందించబడతా ఉన్నదో అప్పుడు ఆరాధికుడు ఆ గొర్రె పిల్ల చంపబడిన తర్వాత అదే ఇచ్చతో తిరిగి మరలా వెళ్ళేవాడు. వాడు ఇచ్చ పోయేది కాదు. ఇచ్చ అంటే కోరిక. పాపముతో వచ్చాడు కానీ పాపము కప్పబడినది, మరలా అతడు అలాగే వెళ్ళిపోతున్నాడు. తన యొక్క స్వభావం మారటం లేదు. హల్లెలూయా. ఇచ్చ మారటం లేదు. ఎందుకంటే ఆత్మ లేదు అక్కడ. మారాలంటే ఆత్మ కావాలి. మారాలంటే ఆత్మ కావాలి. మేకలలోను, ఎద్దులలోను, దేనిలో కూడా జంతువుల్లో ఆత్మ లేదు. యేసుక్రీస్తులో ఆత్మ ఉన్నది. ఇప్పుడు అది ఆరాధికుడి మీదకి వచ్చి ఇతడు స్వభావాన్ని మారుస్తుంది. అది ఇతడు ఆలోచన శైలిని మారుస్తుంది. అది సంగమా పట్టుకుంటున్నారు. పాత నిబంధనకి కొత్త నిబంధన మీరు చూడాలి. ఇక్కడ అంటున్నాడు, మేకల రక్తము, ఎద్దుల రక్తము పాపము నుండి వారిని వేరు చేయలేకపోయాను. అది పాపమును కప్పిపెట్టింది అంతే. హల్లెలూయా. అది పాపాన్ని ఏం చేసింది? కప్పిపెట్టింది. ఒకవేళ నా చేతిలో నేను ఒక ఎర్రటి మరక కలిగి ఉన్న ఎడల దాన్ని తెలుపుతో కప్పి పెడితే, ఎర్రగా గీసిన దాని మీద తెలుపుతో కప్పి పెట్టామనుకో, హల్లెలూయా, అక్కడ ఎరుపట్టగే కనపడతా ఉండిద్ది. హల్లెలూయా. మీ పాపములు ఎంత ఎర్రనివైనను పట్టుకుంటున్నారా? కెంపు వలె అవి తెల్లబడునా? ఏంటమ్మా లేఖను ఒకసారి చదువు. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లగా ఉన్నా. అది దేవుడికి మహిమకలే. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. పట్టుకుంటున్నారండి? విషయాలు జాగ్రత్తగా మీరు చూడాలని ఇష్టపడుతున్నా. మరి ఈ యొక్క ఎర్రని పాపములు ఏం చేస్తున్నాడు? పాపం ఎర్రగా ఈ ఎర్రని దాని మీద తెల్లదాన్ని కప్పుతున్నాం అనుకో, ఏమవుతుంది? కప్పబడుతుందే కానీ పోట్ల. ఇప్పుడు దాన్ని పోవాలంటే అణువులతో సహా విచ్ఛిన్నం చేయాలి. హల్లెలూయా. బ్లీచ్ కావాలి. ఇప్పుడు ఆ సీరాకి బ్లీచ్ ఎలాగ ఉన్నదో ఈ పాపానికి కూడా బ్లీచ్ యేసుక్రీస్తు రక్తమే. నువ్వు ఇంకా వేరే మార్గమే లేదు. యేసు రక్తము ప్రతి పాపము నుండి విడిపించెను. అందుకే ఇక్కడ అంటున్నాడు, చూడండి అమ్మా, ఒకవేళ నా చేతిలో నేను ఒక ఎర్ర మరక కలిగి ఉండిన ఎడల దాన్ని తెలుపుతో కప్పిన ఎడల ఎర్రని మరక అట్లే ఉండునది. ఇప్పుడు పాత నిబంధన అదే జరిగింది. హల్లెలూయా. చూడండి, అది అక్కడే ఉండును.
అయితే దేవుడు పరలోకము నుండి పాపమునకై ఒక బ్లీచ్ని పంపించాడు. ఎక్కడి నుండి? పరలోకము నుండి. హల్లెలూయా. ఈ గొర్రెలు, మేకలు, ఎడ్డలు ఇవన్నీ భూమి మీదే, కానీ పరలోకము నుండి బ్లీచ్. లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల, అదే బ్లీచే. లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లని ప్రవక్త ఆ గొర్రె పిల్లని సంఘానికి పరిచయం చేశాడు, దేశానికి పరిచయం చేశాడు. ఎవరైతే ఆ గొర్రె పిల్ల రక్తం దగ్గరికి వస్తారో వారి పాపాలు కడుక్కోవచ్చు. మీ పాపాలు ఏ ధనము ఇవ్వకుండానే, ఏ రోకలు ఇవ్వకుండానే, ఏ వెల అర్పించకుండానే ఉచితంగా మీ పాపాలు కడుక్కోవచ్చు. ఆయా రక్తాన్ని అంగీకరించడం ద్వారాగా, ఆ రక్తాన్ని విశ్వసించడం ద్వారాగా, యేసుక్రీస్తుని నీ జీవితంలో సొంత రక్షకుడిగా చేర్చుకోవడం ద్వారాగా. హల్లెలూయా. పరలోకము నుండి పంపించబడింది బ్లీచ్. ఆ బ్లీచ్ ఎవరో కాదు, యేసుక్రీస్తే. హల్లెలూయా. అది ఆయన యొక్క స్వకీయ కుమారుని రక్తం. స్వకీయ కుమారుని రక్తం. మనము ఒప్పుకొనిన పాపము దేవుని యొక్క బ్లీచ్లో వేయబడినప్పుడు ఇక అది కనపడదు. కనపడుతుందా అండి? ఇక కనపడదు. దాన్ని మరలా కనుగొనుటకు ప్రయత్నించుచున్నారా మీరు? హల్లెలూయా. అసలు ఆడుంటేగా మరలా కనుగోటానికి ప్రయత్నిస్తున్నారా మీరు? మధ్యవర్తుల ద్వారా, ఇక్కడ అంటున్నాడు చూడండి, మధ్యవర్తుల ద్వారా కాలములుగా ఉన్న ఆ పాపపు రంగు పోయి అది మనలను నిందించు సాతానును కొట్టి మరి న్యాయ తీర్పు దినము వరకు అది అతన్ని పైనే ఉండును. హల్లెలూయా. తిరిగి అది ఎక్కడికి వేయబడుతుంది? ఆ న్యాయ తీర్పు దినము వరకు అది తిరిగి మరలా సాతాను మీదకి వెళ్ళిపోతుంది. పాపమునకు కర్త వాడే, అందుకే వాడి మీదకి వెళ్తుంది. పట్టుకుంటున్నారా? కుమారునికి ఏమి సంభవించును? అతను లోతైన అగాధమునకు ఆ పక్క నిలవబడి, హల్లెలూయా, అగాధానికి యువతల కాదు, ఆ పక్కన ఆ అవతల నిలబడి, ఆ పక్క నిలబడి అతను చేసిన పాపములు జ్ఞాపకములోనే లేక తండ్రితో అతను తిరిగి, హల్లెలూయా, మీరు చూస్తున్నారా? ఇప్పుడు తండ్రి ఎవరు? ఆదాముకు తండ్రి ఎవరు? దేవుడు. దేవుడే కదండి ఆదాము తండ్రి, దేవుడా కదా? ఇప్పుడు దేవుడు దిగొచ్చినప్పుడు ఆ సహవాసము వాడు తీలేకపోయాడు, అపవాది. అది అతనిలో ఉండిపోయినది. ఈ వాక్య ప్రత్యక్షత అతనిలో ఉండిపోయినది. దేవుని బిడ్డలలో అది ఉండిపోయినది. ప్రజల్లా, ఈ పాపము జరగక ముందే దేవుడు ఆదాముతో అవ్వలతో సహవాసం చేశాడు. ప్రతి చల్లబోట జాములో సాయంకాల సమయంలో దిగొచ్చి, సంగమా పట్టుకుంటున్నారా? ఇక్కడ అంటున్నాడు, అతడు చేసిన పాపాలు జ్ఞాపకంలోనే లేక తండ్రితో అతడు తిరిగి పరిపూర్ణ సహవాసంలో ఉండును. హల్లెలూయా. ఎక్కడను ఆ బ్లీచ్ మరకలు ఇక నుండి కనబడవు. ఇక ఎప్పుడైతే ఆ బ్లీచ్ మరకల్లో వేయబడినదో ఇక పాపము కనబడదు. హల్లెలూయా. అతను విడిపించబడి ఉన్నాడు. అతడు విడిపించబడి ఉన్నాడు. హల్లెలూయా. ఆ క్లోరాక్స్ వలె లేక ఆ సీరా వలె అది ఇక మీదట సీరాగా ఉండదు. ఎందుకు? క్లోరాక్స్ వచ్చేసింది అక్కడికి. ఆ క్లోరాక్స్ లో ఆ చీరా మరక ఉండినది. ఎప్పుడైతే క్లోరాక్స్ బ్లీచ్ లో ఆ చీరా మరక పడినదో ఇక చీరా మరక కనబడదు. పట్టుకుంటున్నారా?
బ్లీచ్ లో మరక పడినప్పుడు ఆ మరక ఉండదు, విచ్ఛిన్నం చేసేది. ఆ బ్లీచ్ అనేది ఏం చేస్తుంది? విచ్ఛిన్నం చేస్తుంది చీరా మరకని. అదే విధముగా యేసుక్రీస్తు దిగొచ్చాడు, ఆయన రక్తము చిందించాడు. ఇప్పుడు పాపం ఒక వ్యక్తి ఆ రక్తంలోకి వెళ్ళినప్పుడు, ఆ సహవాసం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక ఆ పాపం అనేది ఇక ఉండదు. ఇక అతనిలో జ్ఞప్తికి కూడా రాదు. హల్లెలూయా. జ్ఞప్తికి కూడా, ఆలోచనకి కూడా రాదు. ఆ సహవాసము, ఆ దేవుని సహవాసము, దేవుని వాక్యముతో ఉన్న సహవాసము నీ పాపాన్ని తీసేస్తా ఉన్నది. ఉందా వాక్యములో? సహవాసము నీ పాపాన్ని తీసేస్తుందని యోహాను రాసిన మొదటి పత్రికలో ఎప్పుడండి ఆ పాపము తీసేయబడుతుందో? అమ్మ తీయమ్మ 1వ పత్రిక 1వ అధ్యాయము అమ్మ ఎన్నో వచనమ్మా? 6, 7, 5 నుండి చూడండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు. ఓ సంగమా ఇది అవసరం, ఓ లోకమా ఇది అవసరం. పాపంలో ఉన్న మానవుడా ఈ వాక్యం నీకు అవసరం. పాపంలో ఉన్న స్నేహితుడా ఈ వాక్యం నీకు అవసరం. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిస్తే మనము అబద్ధమాడుచున్నాము, సత్యాన్ని జరిగించకుండా ఉన్నాము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎప్పుడమ్మా పవిత్రులుగా చేసేది? సహవాసం. ఆ సహవాసం తిరిగి మరలా ఈ కాలంలో వచ్చినదే. ఆ యొక్క నువ్వు చూడు, హానోకు సహవాసం చేశాడు దేవుడితో. ఆ పాపపడే జ్ఞప్తి లేదు ఇక అతడికి. ఇక మరణము కూడా అతడు బంధించలేకపోయినది. ఇక నడుచుకుంటే దేవుడు పరలోకానికి వెళ్ళిపోయాడు హానోకు. ప్రైజ్ ది లార్డ్. ఇక పాపము అతనిలో ఎంత మాత్రము కూడా లేదు. ఎందుకు లేకుండా పోయింది? సహవాసం, దేవునితో సహవాసం. ఈరోజు ఎంతమంది దేవునితో సహవాసం చేయటానికి ఇష్టపడుతున్నారు? నిజముగా దేవుడితో సహవాసం నీ పాపాన్ని కడుగుతుంది, నీ రోత జీవితాన్ని కడుగుతుంది, నీ మురికి జీవితాన్ని కడుగుతుంది, నీ అపవిత్రమైన జీవితాన్ని కడుగుతుంది. ఆదాము దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడు, మరి హానోకు దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడు, నోవాహు దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడు, అబ్రహాము దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడు, అపోస్తలులు దేవుడితో సహవాసం కలిగి ఉన్నారు, ఈ కాల ప్రవక్త దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడు, మరి ఈ కాలపు వధువు కూడా దేవుడితో సహవాసం కలిగి ఉంటుంది. మోషే దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి అక్కడ పలుకుతా ఉన్నాడు. ఎందుకంటే పలుకుతున్నాడు. ఇక అతడు మోషే కాదు, మోషేలో ఎవరున్నారయ్యా అంటే క్రీస్తు. హల్లెలూయా. ఇక దేవుడు తనలో నివసిస్తా ఉన్నాడు. మానవుడు దేవుడు ఆలయముగా ఉన్నాడు. ఈ రోజు నువ్వు దేవుడు ఆలయముగా ఉండాలనుకుంటే, ఆ దేవుడికి ఒక ఆలయముగా ఉండాలనుకుంటే, నీలో దేవుడు నివసించాలనుకుంటే ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడతావా?
మీ ఫ్రెండ్స్తో కాదండి, నీ ఇరుగు పొరుగు వారితో కాదండి, ఆ దేవుడితో సహవాసం చేయడానికి గదిలోకి వెళ్ళి తలుపేసుకొని నువ్వు ప్రార్థనలో కూర్చోవాలి. ఆ ప్రత్యక్షతతో వాక్యముతో సహవాసం చేయటానికి, వాక్యముతో నడవటానికి, వాక్యముతో సహవాసం చేయడానికి. ఎప్పుడైతే నువ్వు వాక్యంతో సహవాసం చేస్తావో గంటలు కూడా నీకు నిమిషాల వలె ఉంటాయి. నిజమది. గంటల సమయము కూడా నీకు అప్పుడే అయిపోయింది, ఆ నిమిషాల వలె ఉంటాయి. నిత్యత్వంలోకి వెళ్ళే వాళ్ళం మనం. కాలంలో ఉన్నాళ్ళం కాదు, కాలపు జీవులు కాదు, మనము నిత్యత్వపు జీవులై ఉన్నాము. అందుకే ఇక్కడ అంటున్నాడమ్మా, జాగ్రత్తగా పట్టుకోండి. మనం 411వ పేరాలో ఉన్నాం కదా, అదేనా? ఇదే 410. హల్లెలూయా. క్లోరాక్స్ బ్లీచ్ సీరా వలె అది ఇక మీదట సీరాగా ఉండదు. ఆ మరక ఇక ఉండదు ఎప్పుడైతే క్లోరాక్స్ బ్లీచ్ లో పడినదో. ఈరోజు క్లోరాక్స్ బ్లీచ్ యేసుక్రీస్తు రక్తం, వాక్యం, ఈ కాలపు వర్తమానం. ఈ కాలపు వర్తమానంలోకి పడిన వ్యక్తి, ఈ కాలపు వాక్యంలో వచ్చిన వ్యక్తి, ఇక అతడిలో పాపము అనే ఆలోచనలు ఉండటానికి వీల్లేదు. అది విచ్ఛిన్నమైపోతా ఉన్నది. ఇక్కడ అంటున్నాడు క్లోరాక్స్ వలె లేక సీరా వలె అది ఇక మీదట సీరాగా ఉండదు. ఎందుకనగా అది విచ్ఛిన్నమైపోయినది. ఈ వర్తమానము దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, ఈ వాక్యాన్ని నువ్వు అంగీకరించినప్పుడు, ఈ వాక్యముతో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు నీ లోపల ఉన్న పాపము కూడా విచ్ఛిన్నమైపోతుందా? ఎంతమందికి అర్థమవుతుంది ఈ విషయాలు? ఎంతమంది సత్యాలు గ్రహిస్తున్నారు? ధన్యులు వారు. వారి కొరకే ఈ వాక్యం. వారి లోక సంబంధులు కాదు, వారు పరలోక సంబంధులై ఉన్నారు. ఇక్కడ యాత్రికులు, ప్రయాణికులై ఉన్నారు. దేవుణ్ణి ప్రతిబింబించే వారై ఉన్నారు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఇక సీరా వలె అది ఇక మీదట సీరాగా ఉండదు. ఎందుకనగా అది విచ్ఛిన్నమైపోయినది. మరి ఒప్పుకొనని పాపము ఒప్పుకొనబడినప్పుడు, హల్లెలూయా, ఎప్పుడైతే అది ఒప్పుకోబడుతుందో, మరి ముంచబడినప్పుడు ఒక పురుషుడో లేక ఒక స్త్రీయో యేసుక్రీస్తు రక్తములో ముంచబడినప్పుడు అది సమస్త పాపపు లక్షణాలన్నిటినీ చంపేస్తది, కాల్చేస్తది, అతడిలో ఉన్న లోకాన్ని దహించి వేస్తది. హల్లెలూయా. అతడికి అగ్ని బాప్తిజం ఇవ్వబడుతుంది. ఇక పాపము కోరిక ఉండదు అతడికి. ఇక లోకము, అందుకే లోకము వారి ఆలోచనలు అతడిలో ఉండవు. ఇక అతడు ఒక నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. అతడు ఒక నూతన సృష్టి. ఏది ఆ వ్యక్తిని నూతన సృష్టిగా చేసినదే? బ్లీచ్, యేసు రక్తము, ఈ వాక్యము ఆ వ్యక్తిని నూతన సృష్టిగా చేసినదే. పాస్టర్ కాదు. ఈ వాక్యము యేసు ప్రభు నిన్ను నూతన సృష్టిగా చేస్తున్నాడు. ఈ వాక్యము నూతన సృష్టిగా చేస్తున్నాడు. మరి ఇక్కడ పాస్టర్ పాత్ర ఏంటి? ఎక్కువ అంటే ఏంటి? హల్లెలూయా. అతడు ఒక వాయిస్ ను పలుకుతున్నాడు. ఆ యొక్క దేవుడు వాయిస్ ను వాడుని పలుకుతున్నాడు. అది ముందే ఉంది, అక్కడ ముందే ఉన్న దానిని పలుకుతున్నాడు. సంగమా, ఇది మీకు అర్థమవుతుందా? పట్టుకుంటున్నారు అనుకుంటున్నా. హల్లెలూయా.
410వ పేర ఇక్కడ అంటున్నాడు, ఒక పురుషుడో లేక ఒక స్త్రీయో యేసు రక్తములో ముంచబడినప్పుడు అది సమస్త పాపపు లక్షణాలను చంపేయును, మరియు ప్రతి పాపపు అణువంతయు, ప్రతి పాపపు అణువు, ఆ వ్యక్తిలో ఉన్న పాపపు అణువు తిరిగి దయ్యము యొద్దకు పోయి న్యాయ తీర్పు దినము వరకు అతనిపై ఉండి సాతానుడు వాని చివరి దశ అయిన అగ్నిగుండములోనికి అతడు త్రోయబడతాడు. సాతానుడి యొక్క చివరి దశ ఏంటి? అగ్నిగుండమా. ఈ పాపము వాడి మీద వేయబడతా ఉన్నదే, యేసు రక్తము విచ్ఛిన్నం చేస్తా ఉన్నదే. సాతానుడు అనుకున్నాడు ఈ దేవుని కుమారుడిని ఎలాగైనా పడేయాలి, ఈ దేవుని కుమారుడిని ఎలాగైనా నరకానికి తీసుకొని రావాలి, అగ్నిగుండంలో నాతో పాటు కాలేటట్లు చెయ్యాలనుకున్నాడు. అయితే యేసు ఏం చేశాడయ్యా అంటే, హల్లెలూయా, ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క మానవుడిని పాపంలోకి లాగేశాడు అపవాది, హల్లెలూయా, పాపము ఇతడులో పాపం అనేది ఉన్నదో, ఇప్పుడు ఈ పాపమునికి విరుగుడు కావాలని బ్లీచ్ వేయటము ద్వారాగా, యేసుక్రీస్తు రక్తం అనే బ్లీచ్ ద్వారాగా తిరిగి పాపం ఏమవుతుందంటే అపవాది మీదకి వెళ్తుంది. వీడనుకున్నాడు, ఓ ఆ సహోదరి ఫలానా పాపం చేసింది, ఆ సహోదరుడు ఫలానా పాపం చేశాడు అనుకున్నాడు. కానీ యేసు రక్తంలో కడగబడటం ద్వారాగా ఆ పాపము తిరిగి వాడి మీదకే వెళ్ళి వాడు ఇంకా మరింత పాపమైపోతున్నాడు, మరింత పాపమైపోతున్నాడు వాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆయన బిడ్డలో పాపము లేకుండా, మడత లేకుండా, మచ్చ లేకుండా, దాగు లేకుండా, పరిశుద్ధులుగా, నిష్కలంకులుగా, పవిత్రురాలైన కన్యకగా ఆమె ఉండి ఆమెను వివాహం చేసుకొని ఇప్పుడు ఎత్తబాటులోకి తీసుకెళ్ళబోతున్నాడు. ఎంత అమూల్యమైన ప్రణాళిక సంగమా పట్టుకుంటున్నారు అనుకుంటున్నాను. ఈ ప్రతి పాపపు అణువంతా తిరిగి దయ్యం మీదకి వెళ్తుంది. హల్లెలూయా. దయ్యం యొద్దకు పోయి న్యాయ తీర్పు దినము వరకు అతడి మీదే ఉండి, ఆ దయ్యం మీద ఉండి, ఆ సాతానుడు, ఆ దయ్యము వాని చివరి దశ అయిన అగ్నిగుండంలోకి అతడు తోయబడతాడు. మరి ఆ అగాధము మరలా కట్టబడి మరెప్పుడును జ్ఞాపకంలోనికి రాదు. హల్లెలూయా. ఇక అగాధం కట్టబడుతుందా? ఓ, ఇక్కడ సమరయుడు వస్తున్నాడు, మంచి సమరయుడు వస్తున్నాడు. ఓ, అపవాది దొంగలు అతన్ని కొట్టి దోచుకున్నారా, వస్త్రాలు దోచుకున్నారా, ఆరోగ్యం దెబ్బతినింది, గాయాల పాలయ్యాడు. ఇప్పుడు ఈ గాయాలను కట్టడానికి మంచి సమరయుడు వచ్చే అతడికి నూనె రాసి గాయాలను కట్టి పూటకూలి వాడికి అప్పచెబుతున్నాడు. తీసుకెళ్ళి హల్లెలూయా. కనుపిరితో ఉన్న వ్యక్తిని సంగమా పట్టుకుంటున్నారా? ఈ కనుపిరితో ఉన్న వ్యక్తిని ఎంతమందికి అర్థమవుతా ఉన్నదో, అపవాది కొట్టాడు, కనుపిరితో పడేశాడు, రోడ్డు పక్కన పడున్నాడు, అయితే చావు బతుకుల మధ్య ఉన్నాడు. అయితే యేసయ్య వచ్చి కడుతున్నాడు గాయాలు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, ఇక ఆ మానవుడు పాపము లేని ఇక అంటున్నాడు, అగాధము మరలా కట్టబడి మరెన్నడు జ్ఞాపకంలోనికి రాదు. మరి మానవుడు పాపము లేని నీతిమంతుడుగా ఉండి దేవుని కుమారుడుగా నిలబడతాడు. సామాన్యత అది. ఎటువంటి సామాన్యత! హల్లెలూయా. మోషే తీసుకుంటున్నాడు ఎగ్జాంపుల్. మోషేని తీసుకుంటున్నాడు. ఎద్దుల రక్తము, మేకల రక్తము క్రింద దేవుని యొక్క వాక్యాన్ని ఒప్పుకొని, హల్లెలూయా,
దేవుని వాక్యము సరి అని ఒప్పుకొని మరి దేవుడు ఆ సామాన్యమైన మానవుణ్ణి తీసుకున్నాడు, అతని నోటిలో తన మాటలు ఉంచాడు. మరియు మోషే అతను యెహోవా సేవకుడని నిరూపించాడు. ఎట్లనగా మరి యెహోవా అతనితో దర్శనాల ద్వారా మాట్లాడుచుండగా అతను నడుస్తున్నాడు. దేవునితో నడుస్తున్నాడా మోషే? దేవుడితో నడుస్తున్నాడు. ఈ రోజు నువ్వు కూడా దేవుడితో నడవాలంటే ఈ కాలపు వాగ్దాన వాక్యముతో నడవాలి. నువ్వు దర్శనాల ద్వారా మోషే దేవుడితో నడుస్తున్నాడు. హల్లెలూయా. అతను తూర్పు పక్క తన చేతిని చాపి బయలు వెడలను. హల్లెలూయా. మరి అప్పుడు గుర్తించుకోండి, దేవుడు అతనితో మాట్లాడాడు. దేవుడు చెప్తున్నాడు, అది దేవుని యొక్క తలంపుగా ఉన్నది. హల్లెలూయా. దేవుడు మానవుణ్ణి ఉపయోగించుకుంటున్నాడు. దేవుడు అతనితో పలికాడు. అది సరి. ఆయన చెప్పాడు, పోయి నీ చేతిలో ఉన్న కర్రను తూర్పు పక్కకు చాపి మరి చెప్పు, ఈగల కలుగునని చెప్పు. హల్లెలూయా. మోషే ఆ మేకల రక్తము, ఆ గొర్రెల రక్తము క్రింద తన కర్రతో తూర్పు దిక్కుకు వెళ్ళాడు. ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈగలు ఉండును గాక, ఈగలు కలుగును గాక అన్నాడు. వారెన్నడూ ఆ ఈగలను ఎరగరు. ఐగుప్తులో ఉన్న జనులు ఎన్నడూ కూడా ఆ ఈగలని ఎరగరు. అతను పలికి వెనుదిరిగాడు అంతే. అది ఇదివరకే పలకబడినది, అది ఒక తలంపుగా ఉన్నది, ఇప్పుడు అది పలకబడినది. దేవుడి యొక్క ఆలోచన మీకు తెలుసా? దేవుడి యొక్క ఆలోచన ఏమవుతుంది? తలంపు అవుతుంది. గుణలక్షణము ఆలోచన అవుతుంది, ఆలోచన తలంపు అవుతుంది, తలంపు పలకబడుతుంది, మాట అవుతుంది. హల్లెలూయా. ఇవన్నీ మీరు ఎరగాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, అతడు పలికి వెనుదిరిగాడు. అది ఇదివరకే పలకబడెను, అది ఒక తలంపుగా ఉండెను, ఇప్పుడు అది పలకబడినది. తలంపు కాస్త పలకబడినది. అది పలుకుట ద్వారా ఇక బయలుపరచబడుతుంది, ఇక ఉనికిలోకి వస్తున్నాయి. అది అంతవరకు దేవుని వాక్యముగా ఉన్నది. అది అంతకుముందు ఎలాగుంది? దేవుని వాక్యముగా ఉన్నది. అది ఒక మానవుని యొక్క పెదాల ద్వారా పలకబడింది. ఆ దేవుని వాక్యము ఒక మానవుని యొక్క పెదాల ద్వారా పలకబడినది. ఏం మాట్లాడుతున్నావు పాస్టర్ గారు? నువ్వు ఉరుములు మాట్లాడుతున్నావా? దేవుడి యొక్క ఉరుములు మాట్లాడుతున్నావా? ఉరుము దేవుడి స్వరమేనా? పలకబడతా ఉన్నదా? నీకు ఆ ఉరుముల గురించి వ్యక్తిగత రెవల్యూషన్ ఇవ్వాలి దేవుడు, అప్పుడే నీకు అర్థమవుతుంది అది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అంటా ఉన్నాడు, జాగ్రత్తగా చూడండి. దేవుడి యొక్క ఆలోచన ఆ యొక్క గుణలక్షణముగా ఉన్నది. ఆ గుణలక్షణం ఏమైనదంటే ఆలోచన. ఆలోచన కాస్త తలంపు. హల్లెలూయా. ఆలోచనే తలంపు. హల్లెలూయా. ఆ తలంపు కాస్త మాట అవుతుంది, పలకబడుతుంది. హల్లెలూయా. పలకబడటానికి అక్కడ ఒక శరీరం కావాలి. పలకబడటానికి అక్కడ ఒక శరీరము కావాలి. దేవుడి యొక్క ఆలోచన పలకటానికి, దేవుడు యొక్క మాట పలకటానికి ఇక్కడ మోషే అనే శరీరం ఉన్నది. ఇప్పుడు దేవుని మాటను తీసుకొని పలుకుతున్నాడు, ఈగలు కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి, మానవుని యొక్క పెదాల ద్వారా వచ్చెను. ఒక ఎద్దు లేక ఒక మేకల యొక్క రక్తము క్రింద ఉన్న ఒక సామాన్యమైన మానవుడు అతడు. అవునా? మీకు తెలియనా? మొదటిగా ఒక పచ్చని ఈగ ఎగురుకుంటా వచ్చింది. హల్లెలూయా. పలికాడు, దేవుని యొక్క మాట పలికాడు, దేవుడి యొక్క తలంపు పలికాడు, దేవుని యొక్క వాక్యము, మాటే వాక్యము,
దేవుని యొక్క మాటే వాక్యము. ఆ మాటే పలికాడు, ఆ వాక్యం పలకబడినది. ఇక అది పచ్చని ఈగ ఉనికిలోకి వచ్చినది, ఎగురసాగినది. అటు పిదప ఒక గజానికి 5 పౌండ్ల చొప్పున ఈగలు వచ్చేసాయి. ప్రైజ్ లార్డ్. ఒక గజానికి 5 పౌండ్ల చొప్పున ఈగలన్నీ ముట్టడేసేసాయి. అదేమిటి? మోషే ద్వారా దేవుని యొక్క వాక్యం పలకబడిను. అతడే ఇప్పుడు సృష్టికర్త. అతడే. ఈగలు సృష్టించింది ఎవరండి? మోషే. ఇప్పుడు మోషే మేకల రక్తము క్రింద ఎడ్ల రక్తం కిందే ఆ కార్యం చేస్తే, ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తం కింద ఉన్న ఈ చివరి దినాల్లో వధువు ఇంకా ఎటువంటి కార్యాలు చేస్తుందంట? సంగమా పట్టుకుంటున్నారా? ఈ రెవల్యూషన్ నీకు లేకపోతే గదిలోకి వెళ్ళు, ప్రార్థన చేయి, టేబు విను మరలా. హల్లెలూయా. ఈ 7 ఉరుముల యొక్క ప్రత్యక్షత నీకు రావాలి. 7 ఉరుములు 7 ముద్రల్లో ఉన్నాయి అన్నాడు. ఆ 7 ముద్రల్లో ఎక్కడున్నాయో నువ్వు ఎరగాలంటే నీకు ఆ రెవల్యూషన్ రావాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్తగా పట్టుకోండి. మోషే ద్వారా దేవుని యొక్క వాక్యం పలకబడినది. అతడు ఇప్పుడు సృష్టికర్త. ఏలయనగా రక్తము క్రింద అతడు దేవుని యొక్క సన్నిధిలో నిలబడి ఉన్నాడు. ఎవరు? మోషే. మరి అతని సొంత మాటలు అతని యొక్క మాటలు కావవి. ఇప్పుడు అతని మాటలు కావవి. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? అవి ఎవరి ఆలోచన? దేవుడు ఆలోచన ఒక మానవుడి ద్వారా పలకబడుతుంది. హల్లెలూయా. ఒక మానవుడి యొక్క పెదాల ద్వారా. మీరు నాయందును మరి మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. యేసు చెప్పాడా అది? యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. ద్రాక్షవల్లి గురించి ఉంటుందమ్మా అక్కడ. నేను ద్రాక్షవల్లి, మీరు తీగల గురించి చెప్తూ ఇక్కడ అంటున్నాడు. అమ్మా చదవమ్మా. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. ఇప్పుడు ఏముండాలి నిలిచి? నా యందు మీరు. ఇది ఎక్కడో చదివాం. వీరి దూతలు ఎల్లప్పుడూ నా తండ్రి ముఖాన్నే చూస్తా ఉన్నారు. హల్లెలూయా. ఎల్లప్పుడూ. ఏంటది పట్టుకుంటున్నారా? ఏంటది పట్టుకుంటున్నారా మీరు? ఆ వాక్యపు శరీరాలు ఎల్లప్పుడూ ఆయన దగ్గరే ఉన్నాయి. హల్లెలూయా. ఇంకేమన్నా? నా యందు మీరుండాలి. హల్లెలూయా. మీ యందు నా మాటలు ఉండాలి, నా వాక్యం ఉండాలి, కాలపు వర్తమానం ఉండాలి. ఎంతమందిలో ఉంది ఆ వాక్యం? మీ యందు ఆయన మాటలు ఎంతమందిలో ఉన్నాయి? ఉన్నాయా? ఆయన మాటలు ఉన్నాయా? ఊరుకండి పాస్టర్ గారు, ఎప్పుడు వదిలి పెడతారా? ఇంటికి ఒక వద్ద తిరిగి పడుకుందాం అనుకుంటున్నావు. ఇలాంటి ఆలోచనలు ఉన్నాయా? లేక ఆయన మాటలు మీ యందు ఉన్నాయా? ఆయన వాక్యం మీ లోపల ఉన్నదా? నా యందు మీరు, మీ యందు నా మాటలు. ఇప్పుడు మోషే యందు ఎవరి మాటలు ఉన్నాయి? దేవుని మాటలు ఉన్నాయి. అందుకే అది మోషే మాట కాదు, అది దేవుని మాట అయి ఉన్నది. అందుకే ఇక్కడ అంటున్నాడు 414లో, అది అతని యొక్క మాటలు కావు అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు? దేవుని మాటలు అతని యందు ఉన్నాయి. ఈ రోజు మీ యందు కూడా దేవుని మాటలు ఉన్నట్లయితే, ఓ వధువా, నీ యందు దేవుని యొక్క మాటలు ఉన్నట్లయితే నీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడిద్ది.
ఏముంది పాష గారు, 10 సెవర్ల బంగారం అడుగుతా పాష గారు. దేవుడి మాటలు మీ ఎందుంటే 10 సెవర్ల బంగారం అడగరు మీరు. ఒక బిల్డింగ్, ఒక కారు, బిఎస్డబ్ల్యూ కారు అడుగుతా పాష గారు, అడగరు. దేవుని మాటలు మీ యందు ఉన్నట్లయితే ఈ లోక సంబంధమైనది అడగలేరు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా? దేవుని మాటలు మీ యందు ఉన్నట్లయితే అవి దేవుని మాటలు కాబట్టి అవి నీ మాటలు కావు, నీ ఆలోచనలు కావు. నీ ఆలోచనలు 10 సెవర్ల బంగారం అయి ఉండొచ్చు, కానీ దేవుడి ఆలోచనలు కావై. దేవుని మాటలు నీ యందు ఉన్నట్లయితే నువ్వు ఏమడుగుతావో తెలుసా? నువ్వేమడుగుతావంటే సహజాతీతమైన కార్యాలు అడుగుతావు. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక విషయం చెప్తానమ్మా. హటి ప్రవక్త, ఈ కాల ప్రవక్త, ఒక విశ్వాసి ఇంటికి వెళ్ళాడు. ఆ విశ్వాసి పేరేంటి? హటి. రైట్, హటి, సిస్టర్ హటి. హల్లెలూయా. హటి ఇంటికి ఎందుకు వెళ్ళాడంటే దేవుడు ప్రవక్తతో చెప్పాడు. ఇప్పుడు దేవుని మాట ప్రవక్త నోట ఉంచాడు. ఇప్పుడు దేవుడి మాట ప్రవక్త నోట ఉన్నది కాబట్టి ఆ మాటను నెరవేర్చడానికి, ఆ మాటను పలకడానికి ఆ హటి ఇంటికి వెళ్తున్నాడు. ఇప్పుడు హటి ఇంటికి వెళ్ళి హటితో అంటున్నాడు, హటి, దేవుడు ఈ సమయంలో మాట్లాడుచున్నాడు, నీకేం కావాలో కోరుకో, దేవుడు నీకు అది అనుగ్రహిస్తాడు. హటి ఏం కోరాలా అని ఆలోచిస్తా ఉంది. హల్లెలూయా. ఏంటి హటి ఆలోచిస్తున్నావు? కోరుకో. ఇదిగో మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగోలేదు కదా, కోరు. నీ తల్లిదండ్రులు ఆరోగ్యం కావాలని కోరు. నీ తల్లిదండ్రులకు ఆరోగ్యం అమ్మటే వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. మీ ఇంటిలో ఆహారం లేదు కదా, ఆకలితో పస్తులు ఉంటున్నారు కదా, ఆహారం సమృద్ధిగా కావాలని కోరు. ఆహారము మీ ఇంటి నిండా ఉండిపోయింది. కోరు, ఏం కావాలో కోరుకో అని అంటా ఉన్నాడు. ప్రవక్త అడుగుతా ఉండేదలకే హటి ఏ కోరుకోలా. కార్యం చూసారా? దేవుడు తన మాటను నెరవేర్చే ముందు ప్రవక్తలో కార్యం చేస్తాడు, అదే విధముగా విశ్వాసిలో కూడా కార్యం చేస్తాడు. ఎన్నుకోబడిన వ్యక్తిలో కూడా దేవుడు కార్యం చేస్తాడు. ఇటు బోధకుడిలోను అటు విశ్వాసిలోను దేవుడే కార్యం చేస్తాడు. ఏది అడగాలో హటి ఇక ఉండి, అయ్యా నా 2 బిడ్డల రక్షణ ఇవ్వయ్యా అని అడిగింది. నా 2 బిడ్డలకి రక్షణ కావాలి అని అడిగింది. ఒక మానవుడు ఇవ్వగలుగుతాడా? ఆయన మాటలు ఇతని యందు ఉన్నాయి కాబట్టి ఆ 3వ ఈడ్పు పరిచర్యలో పలికాడు. నీ బిడ్డలు రక్షణ దొరికిందన్నాడు అంతే. హల్లెలూయా. అప్పుడు ఏదో ఒక వెలుగు వారిని తాకింది. వారు అమాంతంగా వచ్చి ప్రవక్త కాళ్ళ మీద పడిపోయారు. ఆ దమస్కా మార్గంలో తాకిన వెలుగు, ఆ మేడగదిలో 120 మంది దగ్గర తాకిన వెలుగు, ఆ మండుచుల్లో పొద దగ్గర మోషేని తాకిన వెలుగు, మోషేతో మాట్లాడిన వెలుగు, ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా అదే వెలుగు నీతో మాట్లాడుతుంది. నిన్ను కూడా తాకినప్పుడు ఆ వెలుగు నీలో కూడా ఒక మార్పు వస్తుంది. ఈ వర్తమానానికి నువ్వు విధేయుడు అవుతావు, ఈ వర్తమానానికి లోబడతావు, సమస్తాన్ని సమర్పించుకుంటావు. ఈ వాక్యానికి నీ జీవితమే సమర్పించుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి అర్థమవుతా ఉన్నదో? ఆ వెలుగు తాకినప్పుడు నీ ఒక మార్పు నీలో జరుగుతుంది.
ఒక విధానం నీలో వస్తుంది. ప్రజలా అందుకే ఇక్కడ అంటున్నాడమ్మా, ఇక్కడ అంటున్నాడు హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మీరు నా యందును మరి మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహించబడను. సంఘము ఏ స్థానమందు నిలబడి ఉంది ఇప్పుడు? హల్లెలూయా. సంఘము, దేవుడు సంఘమును ఏ స్థానములో నిలబెట్టాడో చూస్తున్నారా? హల్లెలూయా. పలకబడిన మాట కింద, స్పోకెన్ వర్డ్ కింద నువ్వు పలుకు, జరుగుతుంది. ఆ మాటలు నీ యందు ఉన్నప్పుడు నువ్వు పలుకో. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? నువ్వు పలుకు, నేను ఆమేనంట. నువ్వు, దేవుడు అంటున్నాడు నువ్వు పలుకు. ఓ వధువా నువ్వు పలుకు. ఆయన భార్యతో అంటున్నాడు నువ్వు పలుకు, నేను ఆమేనంట. హల్లెలూయా. నేను సృష్టిని చేసేటప్పుడు నువ్వు ఆమేనన్నావు. నేను ఈ యొక్క ఉదయ నక్షత్రాలు సృష్టించినప్పుడు జయధ్వనులు చేశారు మీరా. యోబు గ్రంథంలో అనలేదా? యోబు గ్రంథంలో అనలేదా? ఉదయ నక్షత్రాలు ఏకంగా కూడి పాడినప్పుడు హల్లెలూయా ఆనందించి జయధ్వనులు చేశారు మీరు. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారా? దానికి మూలరాయి వేసిన వాడు ఎవడని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. పట్టుకోండి, ఈ విషయాలన్నీ మీరు పట్టుకోండి. అప్పుడు మీరు ఆనందించారు, చప్పట్లు కొట్టారు, ఆమేన్ పలికారు. ఇప్పుడు వధువా వాక్యం నీలో పెడుతున్నా, వాక్యం నీలో పెడుతున్నా, అపవాదిని నీ పాదాల కింద, మీ పాదాల కింద ఉంచుతున్నా. ఇప్పుడు అపవాదిని మీరు అనగదొక్కాలి. ఎంతమంది అనగదొక్కడానికి ఇష్టపడుతున్నాడు? హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడమ్మా, అమ్మ 4:16 మనం ముగిద్దాము. ఇంకా 16-17 ఈ 2 లేఖనాలు చూసుకొని మనం ముగిద్దాము. కప్పలు వచ్చును గాక మోషే పలికాడా? మరి అంతకు ముందు ఆ దేశంలో ఒక కప్ప కూడా ఉండదు. 1 గంటలోపే ప్రతి చోట 10 అడుగులు ఎత్తున, వామో మనిషి ఉండేది 6 అడుగులు, 10 అడుగులు ఎత్తున కప్పలు పోగైపోయాయి. ఆ దేశం మొత్తం కప్పలు వచ్చేసాయి. హల్లెలూయా. అదేంటి? అది సృష్టికర్త అయిన దేవుడు ఒక సామాన్య మానవుని యందు మరుగుపరచబడి ఉండుట. సృష్టికర్త అయిన దేవుడు ఒక మానవుడిలో దాక్కున్నాడు. మోషే అనే మానవునిలో, విలియం మ్యారియన్ బ్రన్హామ్ అనే మానవునిలో, ఈరోజు వధువు అన్న మానవునిలో దాక్కొనున్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక సంగతి, ఒక ప్రశ్న అడగగోరుచున్నాను. ఊరకే ఒక కప్ప ఎద్దు లేక మేకల రక్తం కింద బ్లీచ్గా ఉపయోగించబడి, అదే బ్లీచ్గా ఉపయోగించబడి, అది ప్రత్యామ్నాయం కదండి. అది ఏంటండి? అసలైన దానికి మేకల రక్తము, ఎడ్ల రక్తము నీడ, అసలైన దానికి నీడ, ఛాయ. ఆ ఛాయ కిందే వాళ్ళు అంత గొప్ప కార్యాలు చేస్తే, హల్లెలూయా, కప్పలను సృష్టించారు, ఈగలను సృష్టించారు, సృష్టిని తీసుకొచ్చారు, అంత గొప్ప కార్యాలు చేస్తే, మరి అది మానవుడిని దేవుని యొక్క వాక్యాలు పలుకు స్థానమందు నిలబెట్టి ఈగలు శూన్యములో సృష్టించినట్లుగా చేస్తే, బ్లీచ్గా ఉండు యేసుక్రీస్తు యొక్క రక్తం, ఇప్పుడు బ్లీచ్గా ఉండు యేసుక్రీస్తు యొక్క రక్తము క్రింద ఉండు ఒక మానవుడు. హల్లెలూయా. అక్కడ మానవుడు ఎద్దుల రక్తము మేకల రక్తం కింద ఉన్న మానవుడు. హల్లెలూయా. ఇప్పుడు బ్లీచ్గా ఉండు యేసుక్రీస్తు యొక్క రక్తము కింద ఉండు ఒక మానవుడు దేవుని వాక్యం ద్వారా ఉడతలు లేదా మరేదైనా కార్యాన్ని సృష్టించినప్పుడు మీరెందుకు తొట్టిల్లుచున్నారు? ఎందుకు ఈ సంగతులు చూడలేకపోతున్నారు? ఎందుకు ఈ వాక్యాన్ని గ్రహించలేకపోతున్నారు? రైతుల్లా, మేకల రక్తము ఎడ్ల రక్తం కిందే ఛాయిగా ఉన్న కాడే మోషే చేశాడు అవి సృష్టిని. శూన్యంలో నుండి ఈగలను కలగజేశాడు, కప్పలను తీసుకొచ్చాడు. ప్రజల్లా
అలాంటి కార్యాలు చేస్తే మరి యేసుక్రీస్తు రక్తం అన్న బ్లీచ్ వచ్చిన తర్వాత ఈరోజు ఆ బ్లీచ్ కింద ఉన్న మానవుడు ఉడతలను ఉనికిలోకి తీసుకొని రావటం ద్వారా, దేవుని వాక్యం ద్వారా ఉడతలను లేదా మరేదైనా కార్యాలను సృష్టించినప్పుడు మీరెందుకు తొట్టిల్లుచున్నారు? దాన్ని మీరు చెయ్యొద్దు. మీరు ఆ వాక్యం మీద అవిశ్వాసం ఉంచొద్దు. అపవాదికి మీ హృదయంలో మీ మనసులో చోటు ఇవ్వద్దు. హల్లెలూయా. సామాన్యతను చూచి మీరు తొట్టిల్ల పడద్దు. దేవుడు ఆ సామాన్యత యందు మరుగుపరుచుకొని ఉన్నాడు. ఆయన ఇంకా దేవుడై ఉన్నాడు అన్నట్టును విశ్వసించండి, నమ్మండి. ఓ మై పాపమును క్షమించును ఆయన, నేనెట్లు కోరుచున్నాను. చూస్తున్నారా అండి? పిదప మార్కు 11:22లో ఈ కొండ చూచి కదిలిపోమ్మని చెప్పి మరి మీ హృదయంలో సందేహింపకుండానట్లయితే, మీరు చెప్పినది జరుగునని నమ్మినట్లయితే మీరు చెప్పిన ప్రకారమే అది జరుగును. ప్రైజ్ ది లార్డ్. మీరు చెప్పిన ప్రకారమే అది జరుగును. ఆ కొండ వెళ్ళి పడుతుంది. హల్లెలూయా. ఇంకా ప్రవక్త అంటున్నాడు 420 పేర్లలో, నాకు ఇంకా 3 లేక 4 పేజీలు గలవు, దాన్ని మనం వదిలివేయవలసిందే. మీకు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ వారం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. ఇంకా 2 పేజీలు అనేది నెక్స్ట్ వారం ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పట్టుకున్నారా జాగ్రత్తగా? మరి విషయము ఉరుముల గురించి మీకు గ్రహింపు రావాలని నా ఆశ, నా కోరిక. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఒక సామాన్యమైన మానవుడిలో ఎలాగ మరుగుపరుచుకొని దేవుడు ఎలా కదిలాడాడో, ఓ ప్రభువా ఈరోజు మాలో కూడా నువ్వు మరుగుపరుచుకొని కదిలాడే విధముగా మా జీవితాలు నీకు అర్పిస్తున్నాం ప్రభువా అని సమర్పించుకుందామా? దేవుడికి అర్పించుకుందామా? ఇంకా ప్రవక్త ఇక్కడ ఏమన్నాడో తెలుసా? 3-4 పేజీల వాక్యం ఉంది. ఇంకా నాకు సమయమేమో సరిపోవటల్లా. హల్లెలూయా. 3-4 పేజీలు ఉన్నాయి. దాన్ని మనం ఇక వదిలేయాల్సిందే అంటున్నాడు. నేను ఇప్పటి వరకు మిమ్మల్ని ముగితా అని ఆపుకుంటా వచ్చాను. హల్లెలూయా. ఇక వదిలేద్దాం అది అని దాన్ని విడిచిపెడుతున్నాడు. ఈమె ఆ రెవల్యూషన్ పొందుకొనును గాక, ఆ లీడింగ్ లోకి వెళ్ళును గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. నెక్స్ట్ వారం చూద్దాం.